అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. నేను లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచ్గా 20 సంవత్సరాలకు పైగా సేల్స్ మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తిగా తెలివిగా, వేగంగా, ఉత్తమంగా ఎలా రాణించాలి అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు ఒక అద్భుతమైన విషయాలు మీ సొంతం అవుతాయని భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఏం పని చేసినా, ఏం బిజినెస్ చేసినా తెలివిగా, వేగంగా, ఉత్తమంగా ఉంటేనే ఆ పనిలో రాణించడానికి చాలా వీలవుతుంది. ఎందుకంటే చాలామంది ఏం పని చేసినా, ఏం బిజినెస్ చేసినా ఈ నిర్ణయాలు లేక వెనుకబడిపోతుంటారు. కనుక ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. సో తెలివిగా, వేగంగా నిర్ణయం తీసుకోవడము, ఉత్తమంగా ఉండడం, అప్పుడు మాత్రమే ఏ పనిలో అయినా సాధ్యమవుతుంది, ఏ బిజినెస్లో అయినా సాధ్యమవుతుంది. సో ఉత్తమంగా ఉండాలంటే మనము ప్రేరణపై దృష్టి మరల్చాలి. ఎప్పటికప్పుడు మనంతలకు మనము ప్రేరణ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ దగ్గర ప్రేరణ పొందాలి, గురువుల దగ్గర ప్రేరణ పొందాలి. మన టీం ఉంటే టీంని ప్రేరేపిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చేస్తున్న పనిలో, చేస్తున్న బిజినెస్లో మంచి నిర్ణయాలతో మైండ్ని ప్రేరణ చేస్తూ, ఫిజికల్గా ప్రేరణ అవుతూ ఒక మంచి అవగాహనతో ముందుకెళ్ళడానికి అవగాహన ఉంటుంది. సో మోటివేషన్ అనేది ఆల్వేస్గా 100%గా ఉంటేనే ఆ పనిలో రాణించడానికి అవకాశం ఉంటుంది. సో మోటివేషన్ అయినా మళ్ళీ తర్వాత కొద్దిగా డల్ అనిపిస్తుంది. సో మనం ఏ విధంగా మొబైల్కి ఛార్జర్ పెడతామో మన బాడీకి, మన మైండ్కి కూడా ఒక ప్రేరణ అవసరం. కనుక తప్పకుండా మన సెల్ఫ్ మోటివేషన్ అయినా సరే, ఇతరుల మోటివేషన్ అయినా సరే, మరి మనకున్న సభ్యుల మీద మనం మోటివేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే రాణించడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఇంప్లిమెంటేషన్ కూడా చాలా అవసరం. సెట్టింగ్ గోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేస్తూ పోతుంటాము. లక్ష్యం లేకుండా చేస్తూ పోతే ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు కాదు. కనుక లక్ష్యం అనేది నిర్దేశించుకొని వెళ్తేనే అవుతుంది. చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకుంటారు, కానీ అమలు పరిచే విషయాల్లో వెనుకబడిపోతుంటారు. సో దాని కొరకు మనం ఒక డిసిప్లిన్గా ఉండాలి. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం పని చేయాలనో క్రమం తప్పకుండా రాసుకొని వాటిని అమలు పరుచుకుంటూ వెళ్తేనే మనకు సాధ్యమవుతుంది. ఏ పనిలో, ఏ బిజినెస్లో రాణించాలన్నా కానీ ఈ అమలు పరచడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో అదేవిధంగా ఫోకస్ యొక్క శక్తిని పెంచుకోవాలి. మనం చేస్తున్న పనిలో, చేస్తున్న బిజినెస్లో మన ఫోకస్ అనేది పెంచుకోవాలి. అంటే మనకు తెలియని విషయాలని కనుక్కుంటూ, డౌట్లని క్లియర్ చేసుకుంటూ, ఆ పనిని ఏ విధంగా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ముందుకు రాణిస్తాము అని వాటి మీద ఫోకస్ పెంచుకొని ముందుకెళ్తే గొప్పగా రాణించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫోకస్ అనేది ఎవ్రీ టైం మనంతలో మనము ఫోకస్ చేసుకోవాలి. ఇద్దరు వ్యక్తుల మీద ఫోకస్ చేయాలి, సొసైటీ మీద ఫోకస్ చేస్తుండాలి. అప్పుడు మాత్రమే మనం చేస్తున్న వాటి మీద దృష్టి పెట్టి ఇంకా గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనం చురుకుగా ఉండాలి, రియాక్షన్ కాకుండా ఉండాలి. ఎప్పుడు చూసినా కానీ యాక్టివ్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతి నిమిషం, గంట, రోజు దాని మీద ఆసక్తి పెరుగుతుంది. డల్గా ఉన్నామంటే ఆ పని అవుతుందో కాదో తెలియదు. సో చురుకుగా ఉన్నప్పుడు మన కాన్షియస్ మన చేతుల్లో ఉంటుంది. ఎదుటి వ్యక్తుల మీద ఫోకస్గా ఉంటుంది. ఎప్పుడు యాక్టివ్గా ఉంటే మనం కస్టమర్లకైనా హ్యాపీగా సర్వీస్ చేయనికే, అసోసియేట్స్కైనా హ్యాపీగా సర్వీస్ చేయనికే, ఏజెంట్లకైనా హ్యాపీగా సర్వీస్ చేయనికే, లీడర్స్కైనా హ్యాపీగా సర్వీస్ చేయనికే, ఎంప్లాయీస్కైనా సర్వీస్ చేయనికే, మేనేజర్స్కైనా సర్వీస్ చేయనికే ఎల్లవేళలా ముందుండి పనిచేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ మనం ప్రతిస్పందనలకు కూడా రియాక్ట్ కాకుండా రెస్పాండ్ కావాలి. అంటే వాళ్ళు చెప్పే విషయాలని అర్థం చేసుకొని ఎంపథైజ్గా ఆలోచన చేసేసి వాళ్ళకు ఒక రెస్పాండ్గా అయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మనస్పర్ధలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీం యొక్క సైకలాజికల్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక లీడర్ అయినట్టయితే ఒక 5 మందో, 10 మందో, 50 మందో, 100 మందో, 1000 మందో, ఇంకా ఎక్కువ మందో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థైర్యం ఏ విధంగా ఉంది అనేసి మనం అబ్జర్వ్ చేయాలి. ఆ మానసిక స్థైర్యాన్ని వాళ్ళకు పెంపొందిస్తూ, ఎందుకంటే ఏదైనా చిన్న శరీరానికి గాయమైతే తెలుస్తుంది, డాక్టర్ దగ్గరికి పోతాం. కానీ అది మానసికంగా దెబ్బ తగిలినప్పుడు అది బయటికి కనిపించదు. అది మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, లేకపోతే ఎంపథైజర్గా అడిగి కావచ్చు, డిస్కషన్లో కావచ్చు. అప్పుడు మాత్రమే ఆ సమస్యని తెలుసుకోగలుగుతాం, మళ్ళీ ఆ సమస్య రాకుండా నిరోధించగలుగుతాం. సో ఆ విధంగా టీం యొక్క సైకలాజికల్ సేఫ్టీని మనం దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తే తప్పకుండా ఒక గొప్ప తెలివిగా, వేగంగా, ఉత్తమంగా రాణించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలంటే అది అవసరం పడే విధంగా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. నువ్వు తీసుకునే నిర్ణయం కస్టమర్ యొక్క భవిష్యత్తు, అసోసియేట్, ఏజెంట్, లీడర్ యొక్క భవిష్యత్తు, ఎంప్లాయీ, మేనేజర్ యొక్క భవిష్యత్తు, నీ భవిష్యత్తు అన్నీ ఆధారపడి ఉంటాయి. కనుక డెసిషన్ తీసుకునేవాడు ఒక మంచి నిర్ణయం అందరికీ ఉపయోగపడే విధంగా, సొసైటీకి ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుంటే చాలా గొప్పగా రాణించడానికి, ఒక తెలివిగా, వేగంగా, ఉత్తమంగా రాణించడానికి అవసరం ఉంటుంది. సో అదేవిధంగా మనం ఈ అన్ని నిర్ణయాలు తీసుకొని ఒక గొప్ప వ్యక్తిగా రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రేరణపై దృష్టి పెట్టాలి, లక్ష్యాన్ని నిర్దేశించుకొని అమలు పరిచే విధంగా వెళ్ళాలి, ఫోకస్పై శక్తి పెంచుకోవాలి. అది చురుకుగా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్తాం. ఒక సైకలాజికల్గా టీంని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక గొప్ప వ్యక్తిగా రాణించడానికి ఇవి ఎన్నో ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మరి మనం ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నచ్చితే లైక్ చేస్తారని. మరి ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ పీపుల్కి, బిజినెస్ పీపుల్కి ఎంతో అవసరం. కనుక మన వీడియోస్ని ఎందరో వ్యక్తులకు చేరిస్తే వాళ్ళు కూడా నేర్చుకొని విజయావకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక మన వీడియోస్ని షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.